హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా ఇలా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు అందరికి కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇయాల చూస్తారు గదా! పిల్లలు స్కూల్ పోయిన తర్వాత, మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత ఇల్లైతే గిట్లుంటది. ఎక్కడ బట్టలు అక్కడ పడేత్తారు. ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి. ఇవన్నీ మళ్ళా సాఫ్ సఫాయి చేసుకోవాలంటే చాలా టైం పడతది. అది అందరికి తెలిసిందే. అయితే చాలామంది స్టోరీ ఆగిపోయింది అనుకుంటారు గదా! నేనైతే స్టోరీ కంటిన్యూ చేద్దాం అనుకుంటానా. ఎందుకంటే కష్టాలనేవి అందరికుంటాయి. నా కష్టమేందో చెప్పుకుంటానా. సమాజానికి, సొసైటీకి నేను తెచ్చే పేరేం లేదు బ్యాడ్ నేము. అయితే కొంతమంది అన్నారని నేను భయపడ్డా గానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఎవ్వరికీ ఏం తప్పు చేయలేదు. నా పనేదో, నా జీవితం ఏదో నేను చెప్తాను కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదని నేనైతే డిసైడ్ అయినా. ఇయాల వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా ఎత్తానా. ఏమేం పనులు జేత్తానా, ఏమేం వంటలు జేత్తానా అన్నీ జూసుకుంటానా మాటలైతే ఇంటరని అనుకుంటానా. అయితే మొన్ననైతే నాకు ప్రాబ్లమ్ డెలివరీ అయింది. అదంతా చెప్పినా గదా! నిన్ననైతే నాకు కొంచెం సిట్యుయేషన్ మా బాబు చిన్నగున్నప్పుడు అంటే 6 నెలలున్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. కొంచెం దెబ్బ తగిలింది అని చెప్పినా గదా! గవన్నీ గూడా నా లైఫ్‌లోనే జరిగినయే. అయితే ఇంకోటేందంటే, కొంతమంది కామెంట్ పెట్టిర్రని జెప్పినా గదా! ఏమని పెట్టిర్రంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు సొసైటీకి ఏం జెప్తారని అని అంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు ఈ వీడియోలు పెట్టి సొసైటీకి ఏం చెప్తామనుకుంటారు? ఏం మెసేజ్ ఇత్తరు అని అంటారు. మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళట పెళ్లి చేసుకొని అమ్మ నాన్నలు మోసం జేసి పిల్లల్ని గాని పడెత్తి అనాథ శరణాలు కాపాడతానే అంటారు. కరెక్టే. అది కొంతమందుంటారు గట్లనే. లవ్ జేసినోళ్ళు అందరూ గదే బాపతంటారా? అట్లా గాదు. అందరు చెడ్డోళ్ళంటారా? కాదు. అందరు మంచోళ్ళంటారా? కాదు. మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు గూడా మరి వరకట్న వేధింపులు, భర్తను వదిలేసిపోవుడు, భార్య భర్తను వదిలేసిపోవుడు, పిల్లలు అనాథాలు జేశుడు మరి ఇవేంది? అమ్మనాలు జూసిన అబ్బాయిని చేసుకున్నోళ్ళే గదా మరి. లవ్ మ్యారేజ్ చేసుకుంటేనో అనాథాల శరణాలయం పడేత్తార్రు. మీరు చేసిన తప్పు మా తల్లిదండ్రులు గౌరవిస్తలేరు అని అన్నారు. మరి తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని, అమ్మాయిని చేసుకున్న తర్వాత కూడా కొంతమంది జీవితాలు గట్నే ఉన్నాయి గదా మరి. మరి దాన్నెవరనాలి? సరే, ఇగ అది గూడా కాదనుకుందాం. మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు పెట్టిర్రు? వృద్ధాశ్రమంలు ఎందుకు పెట్టిర్రు? మరి తల్లిదండ్రులు బాగా చూసుకొని మంచిగా అమ్మానాన్నలు చూసిన అబ్బాయిని, అమ్మాయిని చేసుకున్న తర్వాత మరి ఓల్డ్ ఏజ్ హోమ్‌లు ఎందుకు పెట్టిర్రు? అయితే మనం ఒకరిని అనే ముందు అన్ని విధాలుగా ఆన్సర్ కరెక్టే. ఆ క్వెషన్ కరెక్టేనా అడిగింది అని ఆలోచించుకొని అడగాలని నేనైతే చెప్తాను. ఇగ లవ్ జేసినోళ్ళు జనాభా లెక్కలు ఉండద్దు. లవ్ జేసినోళ్ళకి అసలు తల్లిదండ్రుల మీద ప్రేమే ఉండది. అసలు లవ్ జేసినోళ్ళు మనుషులే గాదు అన్నట్టుగా మాట్లాడతారు గదా! కానీ నిజం జెప్పాలంటే లవ్ జేసినోళ్ళకే ఎక్కువ ప్రేమ ఉంటది. ఎందుకంటే ఆళ్ళకి ప్రేమ అంటే ఏందనేది తెలిసే లవ్ జేత్తరు గదా! చేసినోళ్ళందరూ గూడా లవ్ జేసినోళ్ళందరూ నిజమైన లవ్ అనైతే ఎందుకంటే కొంతమంది టైమ్ పాస్ ఉంటరు. కొంతమంది అవసరాలకు వాడుకునేటోళ్ళుంటరు. కొంతమంది ప్రాణం ఇచ్చేటోళ్ళుంటరు. కొంతమంది పానం తీసేటోళ్ళుంటరు. గవన్నీ లవ్వులు గాదు. గవన్నీ లవ్‌లయితే గిట్లెందుకుంటాం గానీ, అయితే నేనైతే గిట్ల జెప్తానా. ఇయాలైతే పన్నీర్ కూర కర్రీ అయితే జేత్తానా. చాలా సింపుల్‌గానే జేత్తానా. ఇంట్లో అయితే పనైతే అయిపోతాంది మెల్లమెల్లగా. ఇగ మధ్యాహ్నం అచ్చింది. అయితే నేనైతే ఇగ మా బాబుకు డెలివరీ అయింది. ఇట్లా ప్రాబ్లమ్ అయిందని చెప్పినా గదా! మంచిగానే ఇగ ఆహ్, కొన్ని అంటే అప్పుడు పుట్టినప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా గూడా తర్వాత తర్వాత సెట్ అయిపోతదని జెప్పిర్రు డాక్టర్లు. సెట్ అయిపోయింది. బానే ఉన్నాడు. మంచిగున్నాడు. ఇగ ఇంకోటేందంటే ఇగ స్నానాలు, గినాలంటే నేనే పోసుకున్నా మా పిల్లలకు. ఎందుకంటే ఇగ అమ్మ, నాన్న లేకపోతే ఏం జేత్తాం? ఒకటి మిస్ అయిందంటే ఒకటి మనకు స్ట్రాంగ్ ఇత్తడు. ఇప్పుడు ఒక మనిషికి కళ్ళు లేవు. కానీ తెలివి ఎక్కువుంటది. ఒక మనిషికి చెవులుండయి. కానీ వాళ్ళకు మ సైగలు జేత్తేనే అర్థమైపోతది. గట్లా. అంటే ఒక్కటి మిస్ అయితే ఒకటి ఖచ్చితంగా వాళ్ళకు ధైర్యము, ఒక మంచి టాలెంట్ ఇత్తడు. గట్లనే నాకు గూడా నాది నేనే జూసుకునేలాగా, నేనే జేసుకునేలాగా నాకైతే నేనే మా పిల్లలకు స్నానాలు, గినాలు అన్నీ జేసుకున్నా నేనే. ఇగ ఇయ్యాలైతే పన్నీర్ కర్రీ జేత్తానని జెప్పినా గదా! ఇగ దానికి గావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా మంచిగా మీకైతే జూపిత్తా. చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. ఇక్కడైతే చూపిచ్చిన గదా! నేనైతే మంచి మంచి వంటలు పెట్టినా. మెసేజ్ అయితే ఏం పెట్టలేదు. ఇగ కొంతమందికి స్టోరీ నచ్చింది. గదే కంటిన్యూ చేయమంటారు. కొంతమంది అద్దన్నారు. కానీ ఇగ 2 విధాలుగా అయితే నేను జూత్తానా. కొంతమందయితే నెగెటివ్ కామెంట్‌లు అయితే మర్చిపోతలేరు. పెడతనే ఉన్నారు. ఇగ అంతే ఇగ మానవ నైజం అది. మనుషులందరికి అంతే గదా! అందరూ మంచోళ్ళే ఉండాలి. అందరూ మంచోళ్ళే ఉండాలి భూమి మీద. అందరూ చెడ్డోళ్ళే ఉండాలంటే నడవదు గదా! ఒక్కొక్కరిది ఒక్కొక్క దిమాకుంటది గాబట్టి, ఇగ ఎంత మంచిగా సక్సెస్ అవుదామన్నా, ఎంత మంచిగా మాట ఆలోచించి మాట్లాడినా గూడా దాన్ని వేరేలాగా ఊహించుకొని, దాన్ని వేరేలాగా అయితే తీత్తరు. ఇగ అదైతే తెలిసిందే. కానీ అందరికి అనుకున్నట్టయితే నేను మాట్లాడతామని జూత్తానా. అయితే ఇగ గట్లా పిల్లలైతే నాకు ఇద్దరు పిల్లలు మంచిగానే ఇగ ఇద్దరికి నేను గూడా స్నానాలు జేపిచ్చుడు, నేనే అన్నీ జేసుకున్నా.
నేనే కష్టపడ్డ కాడికి కష్టపడ్డాం. దాంతో పాటు మంచిగా కష్టపడినందుకు ఫలితం కూడా దక్కింది. నా పనేదో నేను చూసుకున్నా. మా ఆయన మంచిగా జాబ్ చేసుకుంటా మంచిగా ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నాం. ఇగ ఒకటి తల్లిదండ్రులు లవ్ చేసినోళ్ళకి తల్లిదండ్రులు దూరమైతారా అని అంటాం గదా! మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు కూడా దూరమైన వాళ్ళు ఎంతోమంది లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కొంతమంది ఇష్టపడి ఫారెన్‌లోకి పోయి బతుకుతారు మరి తల్లిదండ్రులను వదిలేసి. ఇంకా మనమన్నా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటున్నాం గానీ, గసంటోళ్ళైతే తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటారో లేదో నాకైతే తెలవది. ఇంకోటేందంటే, ఇక అట్లా ఫారెన్‌లో పోయి ఉండేటోళ్ళైతే 5 సంవత్సరాలకు ఒకసారి దాకా అసలు ఇండియాకే రారు. ఇక తల్లిదండ్రుల మొఖాలుగా ఫోన్‌లోనే చూస్తే చూత్తరు లేకపోతే లేదు. ఇక గట్లుంటది ఆ ప్రేమ. ఇగ ఇగ కొంతమంది అమ్మనాలు చూసిన అబ్బాయిని చేసుకుంటారు, అమ్మాయిని చేసుకుంటారు. ఇగ అమ్మని కొట్టేటోళ్ళుంటారు, తల్లిని తిట్టేటోళ్ళుంటారు. అంటే మీ గురించి చెప్తలేను. మేము మంచోళ్ళమని మీరు అనుకుంటారేమో! మిమ్మల్ని గురించి అంటలేను. సూత్తారే కదా! రోజుకొక దెబ్బ తగులుతూనే ఉంటది. ఇక్కడైతే నాకు కడియెత్తా అంటే కొంచెం కట్ అయిపోయింది. కొంచెమేది బానే కట్ అయిపోయింది. అది బాగా షార్ప్ ఉన్నది. ఎప్పుడు ప్రతిసారి అట్నే కట్ అయిపోతా ఉంటది. కట్ అయింది. ఇగ మనకెవ్వరు లేరు గదా! మనది మనమే జూసుకోవాలి. గిటువంటి టైంలో నేనైతే బాగా ధైర్యంగా ఉన్నా. ఇలాంటియి ఎన్నో జరిగినాయి నాకు నా జీవితంల. చెప్పుకుంటూ పోతే అమ్మో! గిన్ని కష్టాలు పడ్డావా అంటారు మీరు. చెప్తూనే ఉంటా. మీరైతే వినండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఆహ్, కష్టాలేంది, అబ్బా! ఏంది అంటే ఒక మనిషి ఒక 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 నొప్పుంటేనే బాధపడతాం గదా! అలాంటిది ఒకటి కాకపోతే ఒకటి నొప్పి వత్తనే ఉంటది. బాధపడతనే ఉంటా. కానీ అవన్నిటిని గూడా నేను 12 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నా. ముందుకు పోతూనే ఉన్నా. ఇగ కడియెత్తాన ఏం చేద్దాం ఇగ ఎవరు లేరు గదా! చేయాల్సిందే తప్పది. ఇగ కట్టర్లు తీసుకొనైతే నేనైతే యూజ్ జేత్తాన. అయితే మీకింక చూపిత్తా. నా చేతి మీద ఒక దబ్బున్నది చూసిర్రు గదా! ఒక మచ్చుంటది. కుడి చేతి మీద. గది గిట్లనే అయింది. అంటే మా పెద్ద బాబు 1 ½ ఇయర్ ఉన్నప్పుడు వానికి బజ్జీలు కావాలని చెప్తే నేనేం చేసినా అప్పుడు వంటలు సరిగ్గా రావు నాకు. పెళ్ళైన కొత్తలో నాకు వంటలే రావు. ఇంట్లో అసలు వంట రూమ్‌లోకి పోయిందే లేదు. మా ఆయనే నేర్పించిండు. ఇక అట్లా వంట చేత్తాంటే బజ్జీలు చేత్తాన. ఏమంటారు మినపప్పు బజ్జీలు. చెత్తంట బజ్జీలు నీళ్ళు ఆయిల్ మంచిగా మసలే ఆయిల్‌లా ఏసేసరికి అవన్నీ మొత్తం బ్లాస్ట్ అయిపోయి అట్లా చెయ్యి మీద పడ్డాయి. చెయ్యంతా కాలింది. ఎప్పుడు కాలిందంటే మా పెద్ద బాబు 1 ½ ఇయర్స్‌లో ఉన్నప్పుడే పొద్దున్నే మొత్తం ఆయిల్ అంతా మసిలే ఆయిల్ నా చేయి మీద పడ్డది. మొఖం మీద పడ్డది. దాంతో పాటు ఇంకో కొంచెం చేతి మీద కూడా పడ్డది. ఇగ అప్పుడు బాగా కాలిపోయింది పొద్దున్నే. బాగా కాలింది. మసలే ఆయిల్ పడ్డదంటే ఎట్లుంటదో మీకు తెలుసు గదా! చెయ్యికి మొత్తం స్కిన్ అంతా ఊడిపోయింది. ఇగ ఊడిపోయినా గూడా ఇగ హాస్పిటల్‌కి అప్పటిదప్పుడే పోయినా. మా ఆయన తీసుకుపోయిండు. ట్రీట్మెంట్ చేపిచ్చిండు గానీ, ఇగ బాసనలయితే పొద్దున ఫుల్లుండే, బట్టలుండే. ఇగ అప్పుడు మాకు పైసలే లేకుండే. ఇగ ఆ టైంలో నేనే ఇగ వంట మళ్ళా అవన్నీ చేసుకున్నా. గట్లనే నొప్పి పెట్టుకొని చేసుకున్నావా అక్క అంటే, గట్లనే పెట్టుకున్నా. అటు క్రీమ్ పెట్టుకొని అచ్చిన హాస్పిటల్ నుంచి అచ్చుడుతోనే కిచెన్‌లోకి పోయినా, గిన్నెలు తోమినా, బాబుకి స్నానం చేపిచ్చినా, మళ్ళా వంట చేసినా, కూరలు చేసినా, అన్నీ చేసినా. ఏం చేత్తాం ఇగ ఎవరు దిక్కులోనని దేవుడు దిక్కుడన్నట్టు మనది మనమే జేసుకోవాలి. మరి ఎవరు రాలేదా అక్క అంటే ఎవ్వరెందుకత్తరు? ప్రతిసారి అత్తరా? ఎవ్వరు రారు. అంత ప్రేమున్నోళ్ళైతే నా మీద ఏం లేదు. ఇగ కన్న తల్లిదండ్రులుంటే అచ్చేటోళ్ళేమో గానీ ఎవ్వరు లేరు గాబట్టి ఇగ నాది నేను ధైర్యం ఇగ. గిట్లాంటి కష్టాలు బాగొచ్చినాయి. ముందు మీకు చెప్తూనే ఉంటా. మీరు ఇంటా అంటే మీకు అర్థమైపోతది. అయ్యో! గిన్ని కష్టాలు పడ్డావా అక్క అని. ఇప్పుడైతే చార్ బజియా అంటే 4 అయింది. 4 గంటలకు నేనైతే చాయ్ ఖచ్చితంగా తాగుతా అని మీకు తెలుసు గదా! చాలామంది తెలుసు. మంచిగా స్ట్రాంగ్ చాయ్ మంచిగా టీవీ చూసుకుంటూ గరం గరం వేడి వేడిగా మంచిగా ఆస్వాదిసి తాగితే ఇక చాయ్‌లో ఉన్న ఆనందమే వేరు. ఇక్కడైతే పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేత్తానా. ఇక్కడ బటర్ ఏసుకున్నా, ఆయిల్ ఏసుకున్నా. ఇదైతే మొత్తం బటర్‌లోనే ఏత్తానా. ఎక్కువ బటర్, కొద్దిగా ఆయిలు. ఇక్కడ మనము ఉల్లిపాయలను ఎర్ర క్యాప్సికమ్ అంటే రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికము, ఉల్లిపాయలు, పన్నీరు ఇవన్నీ గూడా మనము హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఎక్కువ ఫ్రై జేసుకోవద్దు. ఎక్కువ ఫ్రై చేసుకుంటే క్రంచీనెస్ పోతది. మెత్తగయిపోతాయి. హై ఫ్లేమ్‌లో పెట్టి గిట్ల కలుపుకోవాలి. ఇందులోనే మనం పన్నీర్ గూడా ఏసుకుందాం. ఈ విధంగా పన్నీరేసుకుందాం. పన్నీరేసుకున్న కొంచెం ఆరోగ్యం బాలేదు. చెప్తాను గదా! నిన్న హాస్పిటల్‌కి పోయేదుండే. హాస్పిటల్‌కి పోయి ఏందన్నది మరి సైనసా ఇంకేమన్నానా అని తెలుసుకుందామని పోతే నిన్న వర్షం పడి ఉండే. ఇయాల కొంచెం గొంతంతా నొప్పి పెడతాంది. అసలు ఇగ వీడియో తీద్దాం అనుకోలేదు. కానీ ఇగ రోజు కంటిన్యూ చేత్తాను గదా! మళ్ళా మిస్ అయితే కొంచెం మంచిగుండది అని జెప్పి స్టార్ట్ అయితే చేసిన మళ్ళా. ఇగ రేపు ఆగస్ట్ 15థ్ గదా! ఇగ పిల్లలుంటరు. మా ఆయనుంటడు. ఇగ చేయడం కుదురుతదో కుదరదో మళ్ళా రేపు వీడియో చేసినా గూడా మాట్లాడడం కుదరది. కాబట్టి ఇయ్యాల అందుకే పెడదామని పెట్టినా. ఏమనుకోకండి. ఎవరన్నా వీడియోస్‌ని లైక్ చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా
అడ్జస్ట్ అయితారని అనుకుంటానా. అంతే గాకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక్కడైతే మనము పన్నీర్ లోపల కొద్దిగా ఉప్పు, కారం లేదా మిరియాలు మీ ఇష్టం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. కొద్దిగానే ఫ్రై చేయాలే. ఇవి మెత్తగా సాఫ్ట్‌గానే ఉండాలే. అప్పుడే మంచిగుంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్‌ల మళ్ళా కొద్దిగా మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్నాయి గదా! గవ్వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. అప్పుడే మంచిగా టేస్ట్ గ్రేవీ అనేది టేస్ట్‌గా వస్తది. లేకపోతే రాదు. ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకున్నా గదా! ఇవన్నీ అయితే పక్కన పెట్టేసిన. ఉల్లిపాయలు గూడా మంచిగా బ్రౌన్ అవుతాన్నాయి. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అయితాంది. కాబట్టి తొందరగా మాట్లాడతానా. ఎందుకంటే ఇగ మా ఆయన వచ్చిండంటే మాట్లాడడం కుదరది. ఇప్పటికే మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇగ డోర్ పెట్టుకొని మాట్లాడతానా. అందుకే కొంచెం వాయిస్ అనేది లో వస్తుందనుకుంటా. ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకోండి సరిగ్గా మాట్లాడబుద్దే గాదు. ఇగ గిట్లనే మాట్లాడతానా కొంచెం కొంచెంగా. అయితే నాకేందంటే లవ్ జేసినోళ్ళు ఏదో తప్పు జేసినట్టు, అంటరానోళ్ళన్నట్టు ఏందో కామెంట్స్ అండి అసలు అర్థం గాని కామెంట్స్ నాకైతే అర్థమే అయితలేదు. ఏంటో అసలు జనాలు గాదా మరి జనాభా లెక్కలు లేరా? వాళ్ళకి ఓటు హక్కు లేదా? వాళ్ళు మనుషులు గాదా? వాళ్ళ ఒంట్లో ప్రవహించేది రక్తం గాదా? మరి వాళ్ళు ఏందో అర్థమైతలేదు. మీకు తల్లిదండ్రులంటే అది లేదా? మీకు తల్లిదండ్రులంటే ఇది లేదా? అసలు ఇగ మిమ్మల్ని కని, పెంచి, పోషించిర్రు గింతేనా? గివన్నీ మాటలు నాకైతే అర్థం గాలేదండి. ఇగ వాళ్ళ పిల్లలు మరి మంచి దారిలో పోతారో ఏమో మరి. ఇగ ఆళ్ళ పిల్లలు ఎవరిని చేసుకుంటారో చూద్దాం. నన్నన్నోళ్ళు ఉన్నారు గదా! ఇగ వాళ్ళ పిల్లలు మంచి దారిలో పోయి మంచిగా వాళ్ళని చూసుకుంటారు గావచ్చు. ఇగ అసలు వాళ్ళకు కష్టాలనేటివి తెలవదు గావచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు బంగారం లెక్క గౌరవంగా చూసుకుంటారు గావచ్చు. మరి ఏందో ఇగ అట్లున్నారు. ఓల్డ్ ఏజ్ హోములు మరి ఇవన్నీ ఎందుకున్నాయో మరి గంత మంచి బిడ్డలు కొడుకులుంటే. ఇగ లవ్ చేసినోళ్ళనే అంటారు గదా! మరి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎందుకు పెట్టిర్రో ఏమో మరి. ఇక్కడైతే మనం కొద్దిగా వాటరేసుకొని మంచిగా మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటరేసుకొని మంచిగా ఉడికించుకున్నాం. మళ్ళా కొంచెం దగ్గరికయింది. దగ్గరికయిన తర్వాత కొంచెం శనగపిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని, మళ్ళా కొద్దిగా గ్రేవీ అనేది తిక్కగా వత్తది. ఎందుకంటే ఇక్కడ మనం పెరుగు ఎత్తలేం గదా! పెరుగు వేయకపోవడం వల్ల టమాటాలు మిట్టమిట్టగా అనిపిస్తాయి. అంటే కట్ట, మిట్టలాగుంటాయి కాబట్టి కొంచెం శనగపిండిలో వాటరేసి కలిపితే కొంచెం థిక్ గ్రేవీ వస్తది. టేస్ట్ కూడా మంచిగుంటది. ఈ విధంగా మీరైతే రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఆయిల్ అనేది మీదికొచ్చిన తర్వాత గప్పుడు మనము ఈ పన్నీరు, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ అన్ని క్యాప్సికమ్‌లేసుకొని ఒక 5 నిమిషాలు ఎక్కువ సేపొద్దు. 5 నిమిషాలే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనము ఇవన్నీ గూడా ఆల్రెడీ క్రంచీగానే ఉండాలి. గట్లనే ఉంటేనే టేస్ట్ ఉంటది. ఇగ గంతే లాస్ట్‌కైతే కొత్తిమీర గాని, కసూరి మేతి గాని వేసేసుకుంటే మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే టమాటా మసాలా కర్రీ అనుకోండి. ఇగ ఉంటా మరి. నమస్తే.